ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామండి, అది మన అదృష్టము, మనం తీసుకునే జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. మన తండ్రి మన చుట్టూ ఆయన రక్షణ కంచె వేయబట్టే కదా ఎన్నో యుద్ధాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎంత భయంకరంగా జనం మరణిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. భయంకరమైన యాక్సిడెంట్లు అయినా సరే వాటిలో మనం పడకుండా, మన దాకా ఏ ప్రమాదం రాకుండా అంత భద్రంగా మనల్ని కాపాడడానికి మనకున్న అర్హత ఏముందమ్మా? మన తండ్రికి మన మీదున్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! మరి అంత క్షేమంగా అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు పెడుతున్నాం కదండి. అవి వీడియోలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఒకే ఛానల్లో ఒకే రోజున. అందుకని జోసెఫ్ టీవీ ప్రేయర్స్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. అది మొన్న స్టార్ట్ చేశాను. అది అంటే నాకు వచ్చిన ఆలోచన కాదండి, నా సొంత ఆలోచన కాదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన అవసరతలు పెడుతున్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నాను, అది మీకు తెలియాలి కదా. ఎందుకంటే నా సమస్య గురించి చేయట్లేదు, నా సమస్య గురించి ప్రార్థనలు పెట్టలేదేమో అనే డౌట్ మీకు ఉండింది. అందుకనే తండ్రి ఇచ్చిన ఆలోచన నాకైతే లేదు అసలు, కానీ ఎక్కడో అసంతృప్తి. అరే అందరూ ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నారు, అందరి ప్రార్థన అవసరతలు ఈ ప్రార్థనలో, రాత్రికాల ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థనలో మెన్షన్ చేయాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. అంతసేపు అంటే మరి మీరు ఉండలేరు కదా, పనులుంటే చాలా పనులుంటాయి పొద్దున్న లేస్తే నైటు. అందుకని వేరే ఛానల్లో జోసెఫ్ టీవీ సాక్ష్యాలు అనే ఈ ఛానల్లో ఎలా అయితే మనం ప్రేయర్లు పెడుతున్నామో, జోసెఫ్ టీవీ ప్రేయర్స్ అని ఇంకో ఛానల్, అందులో ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన. ఖచ్చితంగా మీరు ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఎన్ని ప్రార్థన అవసరతలు పెట్టినా అవన్నీ నేను ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటున్నాను డైలీ. అది నా సొంత ఆలోచన కాదు, తండ్రి ఇచ్చిన ఆలోచన. బుక్లో రాసుకొని అవి ఒక్కొక్కళ్ళది మెన్షన్ చేసి అది ఒక్కొక్క సమస్య దేవుని పాదాల ముందు పెడుతున్నాను. అది మీకు తెలియాలి కాబట్టి ఇంకో ఛానల్ పెట్టాల్సి వచ్చింది. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మీ సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి సమస్య పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన నేను ఎలా చేస్తున్నానో అలా ప్రార్థన చేయడం మీరు నేర్చుకోండి. ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తే మనకు నోటెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇదే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వమని చెప్తారు, అవే వస్తాయి ఎగ్జామ్స్లో. అందుకే నేను పొందుకున్నాను జవాబులు ఇలా ప్రార్థన చేసి. అందుకని నేను ఎలా అయితే ప్రార్థన చేస్తాను అంటే నేను చేస్తున్న అయితేనే కాదు, తండ్రి కృపను బట్టేనండి. ఎలా ప్రార్థన చేస్తే మన సమస్యకి పరిష్కారం అయితే తండ్రి మనసు కరిగిద్ది, మన తండ్రి మన మీద దయ చూపిస్తాడు. అంతే, అంతకన్నా నేనేదో పెద్ద జ్ఞానవంతురాలని కాదు. ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేస్తున్నాను అనేది జాగ్రత్తగా మీరు పరిశీలించి అది అట్లాగే అలవాటు చేసుకోండి చాలు. అంతకన్నా మనం గంటలు చేయాల్సిన అవసరం లేదు. తండ్రికి తెలుసు, కానీ మనం అడగడం మనకు చేత కావట్లేదు. అడుగుడి మీకు ఇస్తానన్నాడు, అడగడమే మనకి రాకపోతే అది ఎట్లా? అందుకనే తండ్రి మనకు నేర్పిస్తున్నాడు అని గ్రహించండి. ఆ ఛానల్లో ఖచ్చితంగా ప్రేయర్ మధ్యాహ్నం 12 గంటలకి పెడుతున్నాను. అలాగే వాక్యాలు పెడతాను దేవుని కృపను బట్టి. అలాగే ఇప్పుడు మీకేదన్నా సమస్య ఉంటే ఆ సమస్యకి ఎలా ప్రార్థన చేసుకోవాలి అది కూడా ఆ ఛానల్లో పెడదాం. ఎందుకంటే ఇందులో ఈ వీడియోలో బర్డెన్ ఎక్కువైపోతుంది, అందుకని అది మొదలు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా చూసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఆ ప్రార్థనలో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టమని చెప్పండి. ఆసక్తితో ప్రార్థనలోకి రండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. అయ్యా పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి.
మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కృప మాకు తోడుగా ఉంచడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, యుద్ధంలో మరణించారని, గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా నీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభా ఏదైనా విషయంలో నా తండ్రి ఎవరైనా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ నా ప్రభా ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు, మా చుట్టుపక్కల మాతో ఉన్నవారు ఎవరైనా సరే మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఏ ఏ సమస్యలతో, ఏ అక్కరతో నా ప్రభా మీ సన్నిధికి వచ్చారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మొదట నా ప్రభా మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని, మీ ప్రేమ గ్రహించాలి నా తండ్రి. మీ మనసు ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీ శక్తి ఎలాంటిదో ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. అటువంటి హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రమయ్యా. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలో ఆ జ్ఞానాన్ని, గ్రహింపును మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత ప్రేమించారు, ఎంత క్షమించారు, ఎంత కనికరపడ్డారు నా తండ్రి, ఎంత జాలి పడ్డారు నయ్య. ఆ మనసే మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. బలి అర్పించొద్దమ్మా, మాట వినండి అని మీరు చెప్పారు. మాట వినడం, ఎలా శ్రద్ధగా మీ మాట వినాలి, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. శత్రువులు కూడా మీరు ప్రేమించమని చెప్పారు నా ప్రభా. కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్పారు నా తండ్రి. ప్రతి మాట మేము జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నా తండ్రి భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డల నా తండ్రి ఎవరైతే ఆత్మీయతలో ఎదగాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ మీద అనుకోవాలి నా ప్రభా. ఆత్మీయతలో బలపడాలి నా తండ్రి. ఆత్మీయతలో వెనకబడిపోకుండా నా ప్రభా మండుచున్న హృదయాలతో మా అందరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. చల్లారిపోయిన ప్రేమ మాలో నుంచి తీసివేసి నా ప్రభా నూతన ప్రేమని, నూతన హృదయాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీ శాంతి, సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తుల నుంచి కుటుంబాలన్నిటిని విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ దుష్ట శక్తులు కూడా నా ప్రభ బిడ్డల మీద నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి మీ రక్షణ కంచె మా చుట్టూ, మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు ఇంకా నా తండ్రి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుని మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారయ్యా. తప్ప మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా తండ్రి లోకంలోకి, పాపంలోకి బిడ్డలు జారిపోకుండా ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పారు. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఏం పని చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఎటువైపు నడుస్తున్నామో మాకు తెలియట్లేదు నా తండ్రి. దయగల దేవా మా మీద దయించి నా తండ్రి మా బలహీనతలు తీసివేసి బలహీన సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించి చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ప్రవర్తన, చెడు మాటలు మాలో నుంచి తీసివేసిన ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీరు నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. ఎలా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలో నా ప్రభా ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా ఎంతో మంది నా ప్రభా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో తెలియక నా తండ్రి ఎంతో బాధలో ఉంటున్నారు. ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి ఈ లోక జ్ఞానంతో
మాకున్న వెర్రితనంతో మేము కుటుంబాన్ని కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే నా ప్రభు దారి తప్పుతున్న బిడ్డను ఎలా సరైన దారిలో నడిపించాలి, చెడు వ్యసనాలకి బానిసైన భర్తను ఎలా మార్చుకోవాలో ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి. చిన్న భిన్నమైన కుటుంబాన్ని ఎలా సరైన దారిలో సక్రమమైన దారిలో ఎలా నడిపించుకోవాలో ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, అప్పుల పాలు ఎవరైతే బాధపడుతున్నారో ఆర్థికంగా నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి. మీరు ఆశీర్వదించాలంటే అసలు మేమెలా జీవించాలి, మీకు ఇష్టలుగా మేము బ్రతకాలి కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ మాట చొప్పున మేము నడుచుకోవాలి. కుడి తట్టుకైనా ఎడమకైనా తిరగకుండా చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి, నులివెచ్చగా మాత్రం ఉండొద్దని చెప్పిన మీ మాట ప్రతి మాట కూడా మేము జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆ ప్రకారంగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, మీ ఆశీర్వాదం లేకుండా నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు సమృద్ధిగా మేము పొందుకుంటాం. జీతం తక్కువైనా సరే కావలసిన సమస్తము సమకూరుతాయ్యా. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డల ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతారు, చక్కగా రాస్తారు, మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి బిడ్డకి నా ప్రభు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి. చదువు మీద ఆసక్తి రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, నిర్లక్ష్యంగా ఉండకుండా కష్టపడి పని చేయాలి, కష్టపడి చదవాలి కదా, అప్పుడే కదా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి వారి సొంత జ్ఞానం తీసివేసిన ప్రభు మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని తిప్పండి అయ్యా. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలి, ప్రతి విషయంలో మీ జ్ఞానం అయితేనే బిడ్డలు తెలుసుకుంటారు, గ్రహించగలుగుతారు. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా ప్రభు భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడలేదు నా తండ్రి, నా మీద దయించి ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ఆ గ్రహింపు జ్ఞానం నా తండ్రి ఇచ్చాడు. ఖచ్చితంగా నేను పాస్ అవుతాను, ఖచ్చితంగా నా తండ్రి ఫస్ట్ క్లాస్లో నన్ను పాస్ చేస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా చదువులో నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నాలు చేశారేమో, మనుషుల మీద ఆధారపడ్డారేమో, మనుషుల సహాయము వ్యర్థమన్నారు, మనుషులను నమ్మరు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. బిడ్డలు నా ప్రభు మనుషుల మీద ఆధారపడకుండా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి వారి ముందు మీరుండి నా ప్రభు వారు చేయదగిన ఉద్యోగాన్ని మంచి కంపెనీలో మంచి జీతంతో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు, వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభు. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యి. తగ్గింపు దీన మనసు కలిగి నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఇంత మంచి పొజిషన్, ఇంత గొప్ప స్థితి నాకు రావడానికి నా తండ్రి నా మీద జాలిపడ్డానికి నేనెంత, నా భక్తి ఎంత అనే తగ్గింపు హృదయం, కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. వారు సంపాదించిన సంపాదనలు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేసే హృదయం బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు
ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మీరిస్తేనే ఆలోచన, మీరిస్తేనే నా తండ్రి. మొదట వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తే అంత సమృద్ధి బిడ్డలు పొందుకుంటారయ్యా. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఎవరో కూడా నష్టం కలిగిందని ఆత్మహత్య చేసుకోనివ్వద్దు నా తండ్రి. ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు, ఆ బలహీనత బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఒకవేళ నష్టం కలిగిన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపిస్తాను అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఎవరు నష్టపోయి ఆత్మహత్య చేసుకొని పొందయ్యా. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు భర్త మారాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఆ బిడ్డల వైపు, ఆ కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి. తాగుడికి బానిసయ్యడము, ఎంత చెప్పినా వినట్లేదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, డ్రగ్స్కి ఎవరైతే అలవాటు పడిపోతున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూస్తే చాలు నా తండ్రి. అపవాది బంధకాల నుంచి యేసు నామములో బిడ్డలు విడిపించిన ప్రభు ఆ త్రాగుడి మీద, చెడు సంబంధాలు, ఆ చెడు వ్యసనాల మీద అసహ్యత పుట్టించిన తండ్రి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభు పశ్చాత్తాపపడే హృదయాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు మేము చెప్పినా కూడా మా మాట వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, ఖచ్చితంగా వారి జీవితాలే మారిపోతాయి నా తండ్రి. మీరు ఆ కుటుంబాల్లో కార్యం చేసే వరకు ఎవరైతే మొరపెడుతున్నారో ఆ బిడ్డలకి ఓర్పు, సహనాన్ని ఇచ్చి నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలు మాట వినట్లేదని బాధపడుతున్నారు, మా మాట వినట్లేదు, దారి తప్పిపోతున్నాడని ఎవరైతే బాధపడుతున్నారో తప్పు బాధే నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. అయినా సరే మీ మాట పక్కన పెట్టాం కాబట్టి, చిన్నప్పటి నుంచి మీ అడుగు జాడలో బిడ్డను పెంచలేదు కాబట్టి, ఇప్పుడు పెద్ద వయసు యవనస్తులకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటే వినకుండా నా ప్రభు వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. తప్పు మాదే నా తండ్రి. ఆ తల్లిదండ్రులు తెలుసా తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు వారికి నా ప్రభు మానసిక కృంగుపాటు రాకుండా నా తండ్రి. ఆ యవనస్తులు ఎవరైతే మాట వినట్లేదు ఆ బిడ్డల హృదయాలు నా తండ్రి మార్చిన ప్రభు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, వివాహ వయసు దాటిపోతుందమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. అంత డిలే ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని లోకస్తులాగా ఆలోచించారు. ఒకవేళ అంత సంపాదించాలి, అంత అర్హత ఉండాలి, అంత పొజిషన్లో ఉండాలని లోకస్తులాగా ఒకవేళ లోక ఆశలతో నా ప్రభు బిడ్డలు డిలే చేశారు. క్షమించండి నా తండ్రి. వెర్రివాళ్ళమయ్యా, ఎలా ఆలోచించాలో కూడా తెలియని వెర్రివాళ్ళం, తెలుసుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల తెలుసా తెలియక చేసిన తప్పు క్షమించిన తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎన్ని సమస్యలైనా ఇద్దరు కలిసే ఉంటారు. మీరు జతపరిస్తేనే మరణం వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తప్పు మాది నా తండ్రి. భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. జాలిగల దేవ, విడిపోయిన భార్య భర్తలకి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే తెలుసయ్యా. మీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ కలిగించి నూతనంగా మరొక్కసారి బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు, ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పినదే. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే, అంత అర్హత బిడ్డలు సంపాదించాలంటే ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా జీవించాలి, ఓర్పు సహనంతో బిడ్డలు ఉండాలి నా తండ్రి. ఆ హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. భర్తకు లోబడాలనే మనసు బిడ్డలకి ఇవ్వండి. అత్తమామలకు లోబడాలి.
ఆడపడుచుడు ఇంట్లో అందరితో, ఇరుగు పొరుగు వారితో అందరితో సమాధానంగా నేను ఉండాలి కదా, అప్పుడే కదా నా తండ్రి నా మీద దయ చూపిస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించి బిడ్డలకు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కానీ భయపడుతున్నారయ్యా, అమ్మ 3 సార్లు అబోర్షన్ అయింది, ఇప్పుడు మరలా గర్భఫలం వచ్చింది కానీ నిలబడదో అని భయంగా ఉందని ఎవరైతే టెన్షన్ పడుతున్నారో నా తండ్రి, అపవాది తెచ్చే ఆ భయాన్ని యేసు నామములో తీసివేసిన ప్రభు బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభు భయపడకుండా, టెన్షన్ పడకుండా, కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. నేనే పాటిదాన్ని, నేను అడిగిన నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నాకు నా అర్హత ఏముంది అనే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ మీ 2 అంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు, అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారని, డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యొద్దని చెప్పారు, కానీ అవే చేస్తున్నారు. జాయలు గల దేవా, దయగల దేవా, వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పారు, కానీ అదే చేస్తున్నారయ్యా బిడ్డలు. మీ మనసు గాయపడితే నా తండ్రి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళని నా తండ్రి బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీరు చెప్పిన మాట మీ విషయం, మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైందో ఆ మాట బిడ్డలు గుర్తుంచుకోవాలయ్యా. వాటి జోలికి బిడ్డలు వెళ్లకుండా వినయము కలిగి తగ్గింపుతో మీ కాడిని మోసే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, చిన్నపిల్లలు నా తండ్రి దారి తప్పిపోతున్నారు, చిన్నపిల్లలు నా ప్రభు మాట వినట్లేదని బాధపడుతున్నారు తల్లిదండ్రులు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా తండ్రి ఎంతో మంది మీ భక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇష్టలుగా పెంచుకున్నారయ్యా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు, అయినా సరే ఆశ ఆ రీతిగా పెరగాలని మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచండి. మీకు నమ్మకమైన వారుగా మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి. లోకంలో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మీ దగ్గర మాత్రం బిడ్డలు పాస్ అవ్వాలి, మీ ప్రేమ సంపాదించుకోవాలి, మీ తోడు సంపాదించుకోవాలి. అలా మీ ప్రేమ పొందాలండి. బిడ్డలు ఎలా పెరగాలి, ఎలా జీవించాలి, ఆ గ్రహింపు జ్ఞానాన్ని, హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా, నడి సముద్రం వంటి సమస్యల్లో ఉన్నా సరే ఏది నన్ను భయపెట్టదు, ఏది నన్ను ఏమీ చేయలేదు. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు నా తండ్రి. అంత తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చిన ఒక్క మాటతో, ఒక్క గద్దింపుతో అంత పెద్ద తుఫాను కూడా నిమ్మళింపజేశాడు. అంత శక్తిగల తండ్రికి నాకున్న సమస్యలు ఎంత, ఖచ్చితంగా నా తండ్రి ఆ సమస్యల నుంచి నన్ను బయటపడేస్తాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు. సమస్తాన్ని కోల్పోయారయ్యా ఒక్క దినమందే యోబు గారు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, విశ్వాసిగా మారలేదు, మాట్లాడలేదు. ఆ ధైర్యం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి ప్రతి దినము నా ప్రభు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు ఏ రీతిగా అయితే దినమునకు 7 మార్లు, అంత పెద్ద రాజు అయినా సరే దినమునకు 7 మార్లు నా ప్రభు మీతో మాట్లాడాలంటే ఎంత ఆసక్తి, ఎంత ఇష్టమో నా తండ్రి. ఆ ఇష్టాన్ని నా ప్రభు మాలో కూడా కలిగించమని అడుగుచున్నామయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన ఆశ నా తండ్రి ఆ రీతిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఆ రీతిగా మిమ్మల్ని ధ్యానించాలి, ఆ రీతిగా మీకు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి.
ఎవరెవరైతే నా ప్రభా ఇంకా నా ప్రభా మరి వేరే దేశాలకి నా తన దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు, బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వీసా విషయంలో ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఉన్న ఆటంకాలన్నీ మీరే తొలగించమని అడుగుతున్నాం నా తండ్రి. వారెవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. ఒకనొక సమయంలో యోసేపుకు నా తండ్రి దేశంగాని దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత, ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేనే లేదు. అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డలు నా ప్రభు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకు బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకు ఇవ్వమని అడుగుతున్నాం. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి మరి కుటుంబాలను అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు, వాళ్ళని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మనసుని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయం నా ప్రభు ఇచ్చే హృదయాన్ని యజమానులకు ఇవ్వండి. వారితో ఎవరైతే కలిసి పని చేస్తున్నారో తోటి వారికి కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ అనారోగ్యం ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాలు జరుగుతున్న దగ్గర ఎవరైతే మా దేశం నుంచి నా ప్రభు వెళ్ళారు పనుల కోసం బిడ్డలకు నా ప్రభు భయపడకుండా నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవుడు రానివ్వరు నా తండ్రి. మాట ఇస్తే మాట తప్పరయ్యా. వారి కుటుంబస్తులు కూడా భయపడకుండా టెన్షన్ పడకుండా విశ్వాసంతో ధైర్యంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఏ ఆటంకాలు ఏ ప్రమాదాలు ఎలాంటి ఆటంకాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్క దేశాన్ని మీ శాంతితో సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరుంటే చాలు నా తండ్రి. మీరుంటేనే బిడ్డలు క్షేమంగా ఉంటారని. అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచండి నా తండ్రి. అధికారులకు లోబడి జీవించమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అధికారులకు లోబడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పినది. మీ సేవ చేసే బిడ్డలు ఒకరితో ఒకరు నా ప్రభు సమాధానంగా ఉండలేకపోతున్నారు. ఒకరితో మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారు. వారికి తెలియకుండానే అపవాది చేతులు పడిపోతున్నారు. జాలిగల దేవ మీ బిడ్డలకు నా తండ్రి అటువంటి మనసు రానివ్వద్దయ్యా. వారిని చూసే కదయ్యా విశ్వాసులు సంఘస్థులు నేర్చుకునేది, తోటి వారు నేర్చుకునేది. వారు కరెక్ట్గా ఉంటారు నా తండ్రి. వారు ఒకరితో ఒకరు సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలతో ప్రతి ఒక్కరు నింపండి. ఎక్కడైతే మీ బిడ్డల మీద నా ప్రభు దాడులు జరుగుతున్నాయో నా తండ్రి శత్రువులను కూడా ప్రేమించమని చెప్పినది. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత బాధలు కలువరి సిలువలు మీరు క్షమించి మీరు ప్రార్థన చేశారయ్యా. వారి తరపున తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరయ్యా, మీరు క్షమించమన్నారు. ఆ మనసే మా అందరికీ మీరు అనుగ్రహించండి. వారి మీద కోపపడకుండా శత్రువుల కోసం ఎవరైతే నా ప్రభు వ్యతిరేకంగా ఉన్నారు వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఎంత భయంకరమైన పరిస్థితులు ఎంత భయంకరంగా నా ప్రభు మీ ప్రజలందరినీ నా ప్రభు చంపాడు నా తండ్రి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డారు మీ బిడ్డలు. ఎంతో భయపడి పారిపోయి తలదాచుకున్నారయ్యా. కానీ నా తండ్రి మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి. ఒక్క మాట పలికారు. ఒక్క మాటతోనే సౌలు గారిగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు మిమ్మల్ని వెంబడించే బిడ్డలు నా తండ్రి యుద్ధాలకు వెళ్లకుండా ఉద్యమాలకు వెళ్లకుండా నా ప్రభు ప్రతి సమస్య కన్నీటితో ఉపవాసంతో మీ పాదాల దగ్గర పెట్టే హృదయాలను ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయొద్దమ్మా అని శత్రువులను కూడా ప్రేమించమన్నారు. శత్రువుల కోసం ప్రార్థించేయమని అడిగిందేమో మీరు చేసి చూపించారు నా తండ్రి. అదే మనసు మాకు అనుగ్రహించండి అయ్యా. ఉద్యమానికి లేవనివ్వద్దు నా తండ్రి. ఎవ్వరూ కూడా నా ప్రభు వాళ్ళకి వ్యతిరేకంగా నా ప్రభు వారి మీద కోపంతో ఎవ్వరూ ఉండనివ్వద్దు. వారి మీద క్షమాపణ వారి మీద జాలి దయ కలిగించండి అంటే వారి తరపున పశ్చాత్తాపడే హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాను.
ఈ రోజంతా నా ప్రభు మేము చేసిన ప్రతి పనులు ఏదైనా విషయంలో తెలుసో తెలియకు మీ మనసు గాయపడుంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం నాతో. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచు. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశ చుట్టూ మీ రక్షణ కంచెమేండి నా ప్రభు. మా దేశానికి ఎవరైతే కాపుదలు ఇస్తున్నారు మెల్లడని బ్రదర్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న అతను వారి కుటుంబాలని బిడ్డల్ని వదిలిపెట్టిన ప్రభు, అంత దూరం వెళ్ళి నా నిద్రాహారాలు మానుకుని నా ప్రభు బిడ్డలు పని చేస్తున్నారు. బిడ్డలకి నా ప్రభు వారి చుట్టూ మీ రక్షణ కంచెమేండి, వారి కుటుంబాల చుట్టూ మీరు కాపుదలు ఉంచండి నా అతను. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రమాదాలు బిడ్డలు పడకుండా నా ప్రభు మీ కంచె వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభు. పడకల మీద కూర్చి ఉండగా ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోవాలి నా తండ్రి. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దైవం. ఏలియా గారు అంత గొప్పవారం కాదయ్య, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నాతో. అయినా మీరు పక్షపాతి కారు. ఎవరెవరైతే నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారో, సమస్యను చూసి భయపడుతున్నారో, ఆ భయాన్ని తీసివేసి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించము. మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించము. అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.